విజయం రాహుల్ గాంధీదా, విద్యార్థులదా, యువతదా, లేకపోతే బీజేపీ దీన్ని ఒప్పుకొని వెనక్కి తగ్గి విజయాన్ని ఖాతాలో వేసుకుంటారు? ఎట్లా అనుకోవాలి? ఈ విజయము రాహుల్ గాంధీదో నరేంద్ర మోడీదో కాదు. ఈ విజయము భారతదేశంలో ఉన్న కోట్లాది మంది యువకులది, విద్యార్థుల విజయం ఇది. అసలు ప్రతిపక్ష పాత్రలు ఉన్న కాంగ్రెస్ పార్టీ మొన్నొచ్చింది కదా, నిన్నగాక మొన్నొచ్చి రాహుల్ గాంధీ మాట్లాడింది తప్ప అంతకుముందు మాట్లాడలే. అంతకుముందుకు వీళ్ళందరూ కూడా ఏమనుకురంటే ఇది పుబ్బల పుట్టింది తుప్పల పోతా అన్నట్టు కోణంలో చూసారు తప్ప, కానీ లక్షలాది మంది యువకులు విద్యార్థులు రోడ్ల మీదకి వచ్చి ఒక నిరంకుశుడైన ఒక నరేంద్ర మోడీని గద్దె దింపాలని చెప్పి పోరాటం చేశారు. అందులో భాగంగానే ఒక నరేంద్ర మోడీ ఈరోజు మన ధర్మేంద్ర ప్రధాన్ దిగిపోయాడు. రేపు ఖచ్చితంగా భవిష్యత్తులో మన నరేంద్ర మోడీ కూడా దిగిపోతాడు. నరేంద్ర మోడీ దిగిపోయేంత వరకు కూడా ఖచ్చితంగా ఈ పోరాటం మేము కొనసాగిస్తాము. ఇది కేవలం ఇప్పుడు ప్రారంభమైంది. ఇక మోడీ రేపు ఇంకా తట్టుకోవాల్సి ఉంటుంది. ఆయన ఏదో మన ఏది ఇన్స్టాగ్రామ్లో పెట్టి హాయ్ డియర్ మై ఫ్రెండ్స్ అంటారు. అసలు మోడీకి ఫ్రెండ్స్ అంటాడు. ఆయనకు అర్థం కాని విషయం ఏంటంటే ఆయన ఫ్రెండ్స్ ఇద్దరే కదా, అదాని అంబానీ, మూడో ఫ్రెండ్ ట్రంప్. ఈ మధ్య ఒక ఆమె కెన్యా దేశం, ఆమె ఒక ఆమె వచ్చింది. 4 ఫ్రెండ్స్ తప్ప మేము ఎట్లా ఫ్రెండ్స్ అవుతాము? ఆయన కూడా 75 ఏళ్ళు దాటిండు, రేపు అయితే పాడెక్కుతాడు. ఆయనకు మాకేం ఫ్రెండ్స్? మరి ఇన్ని రోజులు మేము గుర్తురాలే. ఆయన ఒక ప్రధానమంత్రి, వాళ్ళ మినిస్టర్లకు ఏమని చెప్తున్నారు తెలుసా? మేము మోడీ ఫ్రెండ్షిప్ ఎందుకు యాక్సెప్ట్ చేస్తలేమంటే, మోడీకి ఇన్ని రోజులు మేము ఫ్రెండ్స్ మా దేశంలో గుర్తురాలే. అంటే మోడీకి ఇన్ని రోజులు ఒకటి అమెరికా ట్రంప్ ఒకటే ఫ్రెండ్ అని గుర్తుకా? అంటే మేము కాదు. అంటే నీ అవసరం ఉన్నప్పుడు మేము ఫ్రెండ్స్, లేకపోతే మా మీద దాడా? చెప్పండి. ఇప్పుడు కాదు కదా. అసలు నరేంద్ర మోడీకి మా ఫ్రెండ్షిప్ ఏంది? నరేంద్ర మోడీ అంటే ఒక నరహంతకుడు, నెత్తురుతో తడిసిన నెత్తురుతోని తన చేతిలో తడుపుకుండు. నరేంద్ర మోడీ కాదు, నరేంద్ర హిట్లరు. ఆయన నరేంద్ర నయము, నరేంద్ర డయ్యర్. ఆయన వాళ్ళ వారసుడు. భారతదేశం మా వారసుడు ఎట్లయితే కాదు కదా. అందుకే నేను ఏమని చెప్తున్నంటే, ఇప్పుడు యాంటీ నేషనల్ చెప్పిన బతాయిలు అందరూ మరి యాంటీ నేషనల్ మేము ఉద్యమం చేస్తే మరి మీ ధర్మేంద్ర ప్రధాన్ ఎందుకు రాజీనామా పెట్టిండు? అంటే మేము యాంటీ నేషనల్సా? అంటే సిగ్గుండాలే కనీసం బతాయి బ్యాచ్ కి. మంత్రి ఏమో, ఒక కేంద్ర మంత్రి ఏమో పార్టిసిపేట్ ఉద్యమం చేసిన వాళ్ళందరూ ఈ దేశ బిడ్డలే అంటారు. అదే పార్టీకి చెందిన వాళ్ళు కార్యకర్తలు ఏమో యాంటీ నేషనల్స్ అంటారు. ఇప్పుడు నేను అందుకే ఏమన్నామంటే, ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాలో కూడా కొన్ని విదేశీ శక్తులు కుట్ర పనినాయి అని చెప్పేసి ఆయనకు అర్థం కాని విషయం అంటే, అది విదేశీ శక్తులే ఉన్న యువశక్తులే. విదేశం ఎక్కడ అంటే విదేశీ శక్తులే అంటే చెప్పి మీ ఇంటెలిజెన్స్ నిఘా వ్యవస్థ కానీ మీ అజిత్ దేవల్ అంత ఫెయిల్ అయిందా? అంటే నువ్వు వాళ్ళని కూడా అవమానిస్తున్నావా? ఇట్టడే చెప్తావు. మీది పెద్ద వ్యవస్థ కదా, ప్రపంచంలోనే 4వ వ్యవస్థ మీది సైనిక వ్యవస్థ. మరి ఎట్లా చెప్తారు మీరు? అంటే వాళ్ళ కాడికి వచ్చే వరకు ఇప్పుడు ఏంటంటే మేము ఏమన్నామంటే, అగ్గి రాసుకుని అడవిని మొత్తం అంటుకుంటుంది. అడవి ఆర్ఎస్ఎస్ని కూడా రేపు అంటుకోబోతుంది. కాబట్టి వాళ్ళ ముట్టి కాలంగా ఇప్పుడు అంతా మేము కాదని మాట్లాడుతారు. అది చాలా తప్పు. ప్రజలు తిరుగుబడి కొత్తగా కాదు ఇది. నరేంద్ర మోడీ 2014 అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజలు గమనిస్తారు. రైతు చట్టాలు తెచ్చి రైతుల మీద దాడి చేసి, ఆదివాసీ చట్టాలు చెప్పి ఆదివాసులు చంపాడు, మహిళల మీద అత్యాచారాలు చేసి. అసలు వాళ్ళ దృష్టిలో దేశభక్తి అంటే ఎవడు ఎక్కువ అత్యాచారాలు చేసి మహిళలు రేపు చేస్తారు, వాడు దేశభక్తులు అయితే వాళ్ళని దండేస్తారు, దండం పెడతారు, వాళ్ళతో పోరాటం వాని వాళ్ళ పార్టీలకు ఆహ్వానిస్తారు. ఇది కదా వాళ్ళ దేశభక్తి గురించి మాట్లాడేది. కాబట్టి నిజమైన దేశభక్తులు ఈరోజు గెలిచిరు. ఈ రోజు నుంచి మళ్ళీ కొత్త పోరాటం ప్రారంభం కాబోతుంది. బతాయిజ్ బ్యాచ్ ఓడిపోయింది, బాబాసాహెబ్ అంబేద్కర్ బ్యాచ్, భగత్ సింగ్ బ్యాచ్ గెలిచింది. ఇప్పుడు బీజేపీ వచ్చిన తర్వాత ఈ 12 ఏళ్లలో ఫస్ట్ టైం ఒక కేంద్ర మంత్రి రాజీనామా చేయడం. కాకపోతే దీనికి ముందు కూడా చాలా ఇష్యూలు వచ్చినాయి, చాలా పోరాటాలు జరిగినాయి. చట్టాలు నల్ల చట్టాలు అంటే చట్టాలు వెనక తీసుకుని కేంద్ర మంత్రిని రాజీనామా చేయడం అనేది జరగలేదు. ఇప్పుడు అది యొక్క బలము, ఇప్పుడున్న పోరాటము, అప్పుడున్న పరిస్థితులకు అనుకూలంగా వాళ్ళు కొట్లాడారు. కానీ ఇప్పుడు జంజీ మా యువకులు మొత్తం బయటకు వచ్చి మోడీని నాకు తెలిసి దేశ చరిత్రలో ఒక ప్రధానమంత్రిని ట్రోల్ చేసినంత విధంగా ఎవరు ట్రోల్ చేయాలి? ఒకసారి మేము చూడండి ఇన్స్టాగ్రామ్లో ఎట్లున్నాయి, అది మామూలు ట్రోలింగ్. నాకు తెలిసి మోడీ ఒకవేళ చూసిననుకో ఆటకు వచ్చి నైట్ చనిపోతాడు. ఆయన అంత ఘోరంగా ట్రోల్ చేసిరు. ఎందుకు? ఈ దేశానికి పట్టిన దరిద్రుడు నరేంద్ర మోడీ అని చెప్తారు. లక్షలాది మంది యువకులు బయటకు వస్తారా? యువకుల మీద దాడి అంటే ఏంది? భారతదేశ ముఖ చిత్రం మీద దాడి కదా, భరతమాత మీద దాడి కదా, భరతమాత బిడ్డల మీద దాడి చేస్తాను చెప్పు. కాబట్టి మోడీ కూడా దిగిపోవాల్సిందే. విద్యార్థులు యువత డిమాండ్ నెరవేరింది. వాళ్ళ లక్ష్యం అంటే ధర్మేంద్ర ప్రధాన్ని దింపాలనుకున్నారు, దింపారు, అయిపోయింది. మా లక్ష్యము ధర్మేంద్ర ప్రధాన్ దింపాలి. మా లక్ష్యము మోడీ, అమిత్ షా, బీజేపీ ప్రభుత్వం ఆర్ఎస్ఎస్ దింపడం, ఆర్ఎస్ఎస్ను దేశం నుంచి తెలగొట్టాలి. ఇప్పుడు ఇంత మాట హిందువుల కోసం మాట్లాడుతున్న ఆర్ఎస్ అని చెప్తారు కదా, మరి ఆర్ఎస్ఎస్ మోహన్ బాబు ఎందుకు మరి 22 మంది పిల్లలు చచ్చిపోతే మాట్లాడాలి? అంటే వాళ్ళు హిందువులు కదా. నిన్న మాట్లాడుకుంటే ఆయన ఒక మాట అన్నాడు, ఏమని, పిల్లలకు దేవుడు అంటే ఏందో తెలుస్తలేదు, హనుమంతుడి ముఖము కోతి రూపంలో ఎందుకుంటుందో తెలుస్తుంది, శివునెంబడి ఆవి ఎందుకుంటుందో తెలుస్తలేదు. సో ఇవన్నీ తెలవాలంటే పుస్తకాలలోనే బడి స్థాయిలోనే, పాఠశాల స్థాయిలోనే ఈ దేవుళ్ళ పురాణాలు, దేవుళ్ళ కథలు పెట్టాలని చెప్పేసి మాట్లాడారు. అయితే నేను ఏమంటున్నానంటే, ఈ ఆర్ఎస్ఎస్, ఈ బీజేపీ ఈ దేశాన్ని వెనుక తీసుకోవాలని అనుకుంటుంది. ఇజ్రాయెల్ ఏమో ప్రపంచంతో పోటీ పడుతుంది. అక్కడ 6th క్లాస్ డెవలప్మెంట్ చేసిన ఆ టెక్నాలజీని భారతదేశం వాడుతుంది. మరి ఆవు పుస్తకాలు ఇప్పుడు హనుమంతుని మీద భక్తులు అని చెప్పుకున్నారు. మరి హనుమంతుని బొమ్మ పెట్టి ర్యాలీలు తీసిర్రు. ఇది అవల భక్తి. మరి
అంటే హిందూ మతంలో హిందువుల కొత్త నేర్పించాల్సిన అవసరం లేదు, వాళ్ళకి తెలుసు ఏందనేది. వీళ్ళు అసలు హిందుత్వం అంటే మొత్తం మేమే ప్రతిని చెప్పుకొని మాట్లాడే ఆర్ఎస్ఎస్ వాళ్ళు మరి ఇప్పుడు ఇలా హిందూ పిల్లలు చనిపోతే ఎందుకు మాట్లాడరు చెప్పండి? వీళ్ళు అఖిల భారత విద్యార్థి పరిషత్ ఏబీపీ ఉంది, మరి ఏబీపీ ఎందుకు మాట్లాడదు? వీళ్ళంతా ఏడున్నారు మరి చెప్పు. ఒరిజినల్ హిందుత్వం వేరు, బీజేపీ వాళ్ళు చెప్పే హిందుత్వం వేరు. అసలు బీజేపీకి హిందుత్వానికి సంబంధం లేదు. మరి హిందుత్వ కోణంలో మరి బీజేపీ దేశంలో దాడులు జరిగినప్పుడు మరి ఎక్కువ దాడులకు గురైన హిందువులు గారా? దళితులు హిందువులు గారా? ఆదివాసులు హిందువులు గారా? ఎవరు హిందువులు గారు? హిందువులు అంటే ఎవరు? పవన్ కళ్యాణ్ పిల్లలే హిందువులు, అమిత్ షా కొడుకే హిందువు, అదాని పిల్లలే హిందువులు, అంబానీ పిల్లలే హిందువులు, అంటే పెట్టుబడిదారుల పిల్లలే హిందువులు, పేద వర్గాల పిల్లలు హిందువులు గారా? ఇదా? అది కాదు కదా. ఇంత ఉద్యమం జరిగిన భారతదేశము, హిందుత్వము, సనాతనము, నా దేశం అనే పవన్ కళ్యాణ్ చిన్న స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. దాని పట్ల వయసు ఇప్పుడు పవన్ కళ్యాణ్కు మనం మీకు అర్థం కావాలి. పవన్ కళ్యాణ్ నటుడు, సినిమాలు ఉన్నప్పుడేమో త్రివిక్రమ డైరెక్టర్ నటిస్తాడు, రాజకీయాలకు వచ్చిన తర్వాత అమిత్ షా నరేంద్ర డైరెక్షన్ నటిస్తాడు. ఆయన ఎక్కడున్న నటుడే, ఆయన చాలా క్లారిటీగా నటనలో ఉండదు తప్ప ఆయన లీడర్ అని మీరు అనుకోకండి. నేనైతే ఎప్పుడైనా లీడర్ కాడ అనుకోలేదు. అందుకే నేను చాలా సందర్భాలు చెప్పిన, చెగువేర కాడ స్టార్ట్ అయ్యాడు, చేతవాడి కాడ ఎండ్ అయ్యాడు, రేపు ఏంటి అయితే కూడా ఎవరికి తెలియదు. ఆయన పవన్ కళ్యాణ్ అంటేనే పవన్ కళ్యాణ్. అది ప్రజల గురించి విద్యార్థుల గురించి ఎప్పుడు మాట్లాడలే కదా. ఆయన భగత్ సింగ్ నా గురువు అన్నాడు, చెగువేర నా గురువు అన్నాడు, నా వాళ్ళ బాట అన్నాడు, వీళ్ళ బాట, లాస్ట్కు అమిత్ షా నరేంద్ర మోడీ బాటలు నడుస్తాడు. ఆయన దేశ బాటలు నడవలే కదా. ఒక చిన్న ఉదాహరణ, ఇప్పుడు ఈ దేశం గురించి మాట్లాడే వాళ్ళైతే, ఈ దేశ ప్రజలను ప్రేమించే వాళ్ళైతే, మీ ఆరోగ్యాలు బాగలేకపోతే మీరు వేరే ప్రైవేట్ హాస్పిటల్కి ఎందుకు పోతున్నారు? పవన్ కళ్యాణ్ ఏ హాస్పిటల్ పోయిండు? అదాని అంబానీ హాస్పిటల్ ముంబైకి పోయిండు. మరి ఎందుకు మరి గవర్నమెంట్ హాస్పిటల్ పోయి మనం అంత ఒకటే అని చెప్పి మాతో ఎందుకుంటాడు ఆయన? అంటే మీరు ఈ మట్టిని కానీ ఈ ప్రజలను కానీ మీరు ప్రేమించరా? అంటే మీ యొక్క ప్రజలను ప్రేమించడం అంటే మీ దృష్టిలో ప్రజల మీద దాడి చేయడమా? ప్రజలను హింసించడమా? పర్యావరణ ధ్వంసం చేయడమా? కాబట్టి ఈ జంజీ యువకులు మేము అందరం కలిసి ఈ దేశద్రోహులకు దేశభక్తుల మధ్య యుద్ధం జరిగింది. దేశద్రోహులు ఓడిపోయారు, దేశభక్తులు గెలిచారు. దేశభక్తులు బాబాసాహెబ్ అంబేద్కర్, భగత్ సింగ్ వారసులు, దేశద్రోహులు సావర్కర్ వారసులు, వాళ్ళంతా ఆర్ఎస్ఎస్ వాళ్ళు. ఇంత పెద్ద ఉద్యమం నిర్మాణం కావడానికి సోషల్ మీడియా, ఇన్స్టాగ్రాము, ట్విట్టర్, సోషల్ మీడియా యాప్స్ బాగా పనిచేసినాయి అని చెప్పొచ్చు. వాస్తవమా కదా? వాస్తవం. అయితే ఇది ఇక్కడ ఆయుధం ఎక్కడ ఉంది కాబట్టి మీరు అందరూ కూడా ఇన్స్టాగ్రామ్లోకి రండి. యూనియన్ మినిస్టర్ అందరూ కూడా ఇన్స్టాగ్రామ్ అకౌంట్లో క్రియేట్ చేసుకుని ఫాలో కావండి, ఇన్స్టాగ్రామ్లో ఫాలో కావండి అని చెప్పేసి మీరు ఏదైతే మార్గంలో ఉద్యమించారో అదే మార్గంలోకి బీజేపీని, మంత్రులని మోడీ ఆహ్వానిస్తున్నాడు. అది ఎత్తుగడ అనుకోవచ్చా, లేకపోతే భయపడ్డారు అనుకోవచ్చా? ఎత్తుగాడ ఏం లేదు, వాళ్ళని ఎత్తేసేగాడ. వాళ్ళు ఇప్పుడు ఎత్తుగాడ వేసుకోవచ్చు, మేము వాళ్ళని ఎత్తెత్తున్నాం, ఒక్కొక్కరిని ఎత్తెత్తాం. ఇప్పుడు ధర్మేంద్ర ప్రధాని ఎత్తేసినాం, నెక్స్ట్ నరేంద్ర మోడీని ఎత్తెత్తాం. బీజేపీని ఈ దేశం నుంచి ఖాళీ చేయడమే మా యొక్క ప్రధాన లక్ష్యము. సాధ్యమవుతుందా? భారతదేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీ బీజేపీ. ఇప్పుడు వాళ్ళు ఎంతమంది స్టార్ట్ అయినారు? ముగ్గురుతో స్టార్ట్ అయింది. వాళ్ళకే స్టార్ట్ అయిన మాకేం స్టార్ట్ ఇవ్వాలి, కాకపోతే రేపు కావచ్చు. యువకులు విద్యార్థులు తలుచుకుంటే ఈ ప్రపంచంలో కానిది అంటూ ఏది లేదు. నువ్వు ఫ్రెంచ్ విప్లవం తీసుకో, ప్రపంచ పోరాటాలు మొత్తం కూడా విద్యార్థులు నెత్తురుతోనే తడిసినాయి. తెలంగాణ రాష్ట్రం కూడా విద్యార్థులు ఇచ్చారు కదా, మరి ఇంతకన్నా ఉదాహరణ ఏం కావాలి? మా దేశము, మా సంపద, మా ప్రజలు మేము కాపాడుకోవాలి. ఆయన మోడీ ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లోకి వచ్చి ఐ డియర్ ఫ్రెండ్స్ అన్నట్టు అనుకుంటుంది, కానీ అంత పిచ్చోళ్ళు ఎవరు లేరు. చూసిరుగా మా వాళ్ళ పోరాటం ఎట్లు దెబ్బ కూడా తెట్లుంది, దిగిపోయాడు. ఇప్పుడు దిగండి, అయినా దిగండి. ఇంత అహంకారము, అధికార ప్రతిపక్ష పార్టీ లేకుండా చిలిచిపాడేసిన దేశంలో ఏకచక్రాధిపత్యం అనుకోండి మోడీ. కానీ యువకులందరితో ఏకాకి అయిపోయింది మోడీ. రేపు భవిష్యత్తులో మోడీకి, అమిత్ షాకు, బీజేపీకి, ఆర్ఎస్ఎస్కు గట్టి బుద్ధి తలగబోతుంది. ఇది జస్ట్ సోషల్ మీడియాలో అప్పుడప్పుడు కొన్ని ట్రెండ్స్ వస్తూ ఉంటాయి. సిజేపీ, ఈ నీట్ ఎగ్జామ్ అంతా కూడా 20 లక్షల మంది పిల్లలు రాశారు కాబట్టి జస్ట్ ఒక ట్రెండ్ సోషల్ మీడియాలో మాత్రమే. సో ఈ ట్రెండ్ను వెనకలు కొట్టడానికి కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రధాని రాజీనామా చేయించారు. సో ఈ ట్రెండ్ అయిపోతే మళ్ళీ ఇంకోటి యువత ఇదే కంటిన్యూ చేస్తా అని నమ్మకం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. పుట్టలున్న సీమలు బయటకు వచ్చినాయి, బయటకు వచ్చిన సీమలు పామును కరిచినాయి. పాము చనిపోయి మళ్ళీ పుట్టలకు పోతే కావచ్చు, మళ్ళీ బయటకు వస్తాయి. కాలం గొప్పది. కాలం తనకు అనుగుణంగా తన బిడ్డలతోని పోరాటం చేపిస్తుంది. ఇంకొక సమస్య వచ్చిన రోజు మళ్ళీ మీరు చూస్తారు. ఈ చిన్న సోషల్ మీడియాలో పుట్టింది సోషల్ మీడియాలో పోతారు అనుకోరు. ఏడికి వచ్చింది? సోషల్ మీడియాలో పుట్టి సోషల్ మూవ్మెంట్కి వచ్చి నరేంద్ర మోడీ యొక్క మంత్రివర్గంలో ధర్మేంద్ర ప్రధాన్ దింపింది. నెక్స్ట్ నరేంద్ర మోడీ కూడా దింపుతుంది. మేమేమో ఖాళీగా లేము. ఆయన అనుకున్నట్టు ఆయన సురేఖ అని చెప్పింది కదా, నాకు వాళ్ళు చేసే వీడియోలు చూడాలని లేదు, ఆమెమంట బుద్ధింకలని అన్నాడు కదా. మా వీడియోలు ఎందుకు చూస్తావా? మీ 56 ఇంచులు ఉన్న నరేంద్ర మోడీ వీడియోలు చూడు, ఆయన పౌడర్ ఎట్లా కొట్టుకుంటున్న చూడు, ఆయన ఫోటోలు ఎట్లా ఇస్తున్న చూడు, ఆయన ఫోటోలు చూడు, మా ఆయన చూస్తావు. సూర్యకాంతము వీళ్ళందరినీ కూడా ప్రజలు, యువకులు గమనించారు. అందుకే చాలా పెద్ద మూమెంట్ ఇది. నాకు తెలిసి ఈ దేశ చరిత్రలోనే అతి హీనమైన ప్రధానమంత్రి, నరహంతకుడు నరేంద్ర మోడీ. ఎవడు లేడు. ఈ దేశాన్ని కాస్తో కూస్తో పోయిన ప్రధానమంత్రులు ప్రేమించారు, కానీ ఒక దేశాన్ని ద్వేషించిన వ్యక్తి, ఒక దేశం మీద దాడి చేసిన వ్యక్తి నరేంద్ర మోడీ. నరేంద్ర మోడీ కూడా భవిష్యత్తులో ఖచ్చితంగా తగిన మూల్యం చెల్లించుకోవాల్సిందే.